సార్ నెక్స్ట్ పోలవరం విషయానికి వచ్చినట్లయితే ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ గురించి కూడా మాట్లాడతాను అని లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. ఎవరితో మాట్లాడతారు? నేను నీటిపారుదల శాఖ మంత్రి ఏమయ్యాడు, ఉమ్. ముఖ్యమంత్రి గారు ఏమయ్యారు, మీరు ఎవరు మాట్లాడడానికి? దాని ఎత్తు ఎందుకు తగ్గించారని కాంప్రమైజ్ అయ్యారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. తగ్గించట్లేదు అన్నట్టుగా మన లోకేష్ గారు చెప్పారు. మరి 34,000 కోట్లు దేనికి? మరి ఎవడు ముక్కులో పెట్టడానికి? అది డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయింది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, మొత్తం ఆయన వల్ల డ్యామేజ్ అవుతుంది. 72% మీరే కట్టారని క్లెయిమ్ చేసుకుంటూ డయాఫ్రమ్ వల్ల ఆయన వల్ల డ్యామేజ్ అవుతుంది. ఆయన తట్టడం మట్టే లేదని మీరే చెప్పారు కదా, తట్టడం మట్టే ఆయన వేయలేదని చెప్పారు. 72% మీరే కట్టారన్నారు. మరి డ్యామేజ్ ఆయన చేసేటంటే ఎలాగా? ఆయన అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టే, అది స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్టే. మీకు ఆనందం ఎక్కువైపోయి సూపర్ యాన్యుయేషన్ నేను చేస్తానని తీసుకున్నారు. అదేమైనా రూల్ ఉందా? లేదు. జగన్మోహన్ రెడ్డి తీసుకోలే. సార్ నెక్స్ట్ ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ గురించి దాని సంగతి ఇంకా అది రాదా సార్? ఆర్ఎన్ఆర్ సార్ 54,000 కోట్ల పైచీలకు అంచనా వ్యయాన్ని గజేంద్ర షెకావత్ గారి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం 2 సార్లు ప్రపోజల్స్ పెట్టింది. వాళ్ళు దగ్గర కన్ఫైనింగ్ టు 41.15 అండ్ ఇది మీటర్ల ఎత్తు అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటి 34,000 కోట్లకి కన్ఫైన్ అయ్యారు. ఆ వేరియేషన్ ఎవరిస్తారు? ఓసారి తుఫాన్ బాధితుల దగ్గరికి వెళ్ళి నా దగ్గర డబ్బులు లేవమ్మా, కేంద్ర ప్రభుత్వ దయాధర్మ వివక్షలతో మేము బతుకుతున్నాం, ఈ ఆర్ఆర్ ప్యాకేజ్ సంబంధించింది, నాతో కావట్లేదని దండం పెట్టి చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి. మర్చిపోతే ఏం చేయాలా? సార్ ఇప్పుడు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ మాట్లాడితే వెంటనే పని అవ్వట్లేదు. మీకు మళ్ళీ నేను చెప్తున్నాను 2 విషయాలు గుర్తుంచుకోండి. 4 విషయాలు చెప్తా. ఇవాళ విభజన హామీల్లో మనకు వచ్చిన విశాఖ రైల్వే జోను జగన్మోహన్ రెడ్డి ఆయనలో రాలేదు. ఎందుకు రాలేదు? ఇవాళ వీళ్ళు ఒప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ డే రిబ్బన్ కట్ చేస్తుంది దానికి, ఆ బిల్డింగ్కి 149 కోట్లు తేలేక కాదు కదా. దానికి ఏంటంటే కిరండోల్ లైన్ ఉంది మన దగ్గర రాయగడ మీద, అది రెవెన్యూ మాడ్యూల్. అది ఆ లైన్ మనకు లేదు ఇప్పుడు. ఎందుకది వాల్టర్ డివిజన్ అని పేరు మార్చి విశాఖ జీవన్ అని పెడితే, అసలు వాల్టర్ డివిజన్ హైయెస్ట్ రెవెన్యూ జనరేటర్ డివిజన్ అది. దానికి ఇప్పుడు జోన్ కావాలంటే మన ఆదాయం మనకు వస్తుందని ఏడు చేశారు ఈసారి ఎత్తిపోతల పథకం. పోలవరం ఇందాక నుంచి చెప్తుంది అదే కదా. అవును, నిలబడ్డాడు. దేనికి నిలబడ్డాడు? 41.5% మీటర్స్ కాదు, మొత్తం దాని ఒరిజినల్ ఎత్తుకు సంబంధించిన విషయంలో అది వరప్రదాయ అని ఆంధ్రప్రదేశ్ భగీరథ అని చెప్పారు. సో దానికి కట్టుబడి ఉన్నందుకు పని అక్కడికి కూడా ముందుకెళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో. ఏం మాడుతున్నారు అంటే రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించి కూడా విధ్వంసకారుడు. మీకు నచ్చినట్టు ఎలా కావాలంటే లోపు బయట అనుకుని ఎత్తిపోతల పథకంలో తీసేస్తుంటే మీకు సూపర్, ఇది మా మంచి ప్రభుత్వం మనం చదవాలి. సార్ ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు సార్ కొంతమందికి ఇప్పటికీ ఒక అపోహ ఉందనుకున్నారు, లేకపోతే ఏంటో అని సార్, ఇప్పటికీ వైసీపీలో వాళ్ళకి ఎక్కువ పనులు జరుగుతున్నాయి టీడీపీ వాళ్ళకంటే అని కొన్ని మీరు వినే ఉంటారు. దానిపైన మీరేమంటారు సార్? గత ప్రభుత్వంలో కూడా అదే ఏడుపు కదా, సంక్షేమ పథకాలని కూడా తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. నేను ఆయన చెప్పాడు కదా, కులం చూడడం, మతం చూడడం, పార్టీలు చూడడం, అందరికీ ఇస్తూ ఉంటున్నారు. అలాగే ఈ పార్టీ కూడా ఎక్కడో ఏదో నియోజకవర్గంలో 4-3 వాళ్ళకి ఇస్తున్నట్టుగా ఉంది. దానికి ఏడుపు పెడతాం. దానికి ఇంకో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకో ఆరోపణ కూడా చేస్తున్నారు. ఎలక్షన్ కి ముందు కరెక్ట్ గా మార్చ్ అప్పుడు అనుకుంటా ఏదైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో కడప ఒక్కటికి మొత్తానికి రిలీజ్ చేశారు, పెండింగ్ బిల్లు కాంట్రాక్టర్లు కన్నా అంటున్నారు. ఈ ఊరు అది నోరా తాడిమట్ట. నిన్న కడప వెళ్ళినప్పుడే ఆయనకి జనాలు అందరూ పోగి మా బిల్లులే రాలేదని మొత్తుకుంటుంటే ఏం చెప్తున్నారండి? ఆయన బిల్లులు క్లియర్ చేసి ఉంటే ఎలక్షన్ నలేరు మీద నడక ఉంది. ఆయనకి బిల్లులు కాకుండా సంక్షేమాలు రిలీజ్ చేసుకోండి. ఆ టైంలో జ్ఞాపకం చేసుకోండి ఒకసారి, వెనక్కి వెళ్ళి చూడండి. బిల్లులు రిలీజ్ చేస్తున్నారా? ఎందుకు? అది ఆన్గోయింగ్ ప్రోగ్రామ్. లాస్ట్ టైం గవర్నమెంట్లో 45,000 పైచీలకు బిల్లులు తెలుగుదేశం గవర్నమెంట్ పెట్టెళ్తే కోర్టు కేసులు అవన్నీ ఎదుర్కొని ఆయన బిల్లులు చెల్లించాడు కదా. అవును, జగన్మోహన్ రెడ్డి. అది ప్రభుత్వంకి సంబంధించిన అవసరాల్లో ప్రభుత్వ కాంట్రాక్టర్లు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరికీ బిల్లు ఇచ్చి తీరాలి. ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వాల మార్పుకి కాంట్రాక్టుల బిల్లుకి ఏం సంబంధం ఉండదు. ఇవాళ కొత్త రేపు ఇస్తారు చచ్చినట్టు. అయితే కోర్టు ఆర్డర్స్ డైరెక్షన్స్ తెచ్చుకుని వస్తారు వాళ్ళు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.